కార్తీక మాసంలో తులసికి ఎందుకంత ప్రాధాన్యత? కార్తీక మాసంలోని సూర్యోదయ సూర్యాస్తమ వేళలలో తులసి ముందర దీపాన్ని ఉంచడం ఆనవాయితీ. కార్తీక మాసాన తులసిలో సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే ఉంటాడని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తులసి గురించి ఎంత చెప్పుకున్నా అసంపూర్ణమే కాబట్టి తులసికి సంబంధించిన గాథలు మన పురాణాల్లో చాలానే కనిపిస్తాయి. రాధాదేవికి చెలికత్తెగా, శంఖచూడుడనే రాక్షసునికి భార్యగా, ఇలా రకరకాల సందర్భాల్లో తులసి పేరు వినిపిస్తుంది. వృంద అనే పేరుతో ఆమె జలంధ్రుడు అనే రాక్షసునికి భార్యగా కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వృంద క్రమంగా బృంద అయింది. ఆమె వనమే బృందావనమైంది. ఒకానొక సందర్భంలో తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి విష్ణుమూర్తిని కఠినమైన రాయి అంటే శాలిగ్రామంగా మారమని శపిస్తుంది. కాని తులసి పవిత్రతను ఎరిగిన విష్ణుమూర్తి మాత్రం ఆమె ఇచ్చిన శాపానికి మెచ్చుకోలేదు సరికదా. తనకు ఆమె ప్రీతి పాత్రులుగానే ఉంటుందని, ఆమెను పూజించిన వారికి సకల భాగ్యాలు కలుగుతాయని వరాన్ని అందించాడు. శ్రీకృష్ణ తులాభారం వంటి మరెన్నో ఘట్టాల్లో కూడా తులసి ఔన్నత్యం కనిపిస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టే మరే వృక్షంతోనూ తూచలేనిది అన్న అర్థంలో తులసి అన్న పేరు సార్థకమైంది. శ్రీహరికి ఇష్టమైనది కాబట్టి తులసి దళాలతో మాలలు చేసి ఆయనకు అలంకరిస్తారు. తులసి ఆకులు వేసిన ద్రవ్యాన్ని తీర్థంగా అందిస్తారు. ఇక హైందవ ధర్మాచరణలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా తులసితో అనుబంధం సాగుతూనే ఉంటుంది. ఆఖరికి చనిపోయే మనిషి నోట్లో తులసి తీర్థాన్ని పోసి అతని మరణయాతనను ఉపశమింపచేస్తారు. తులసి శాస్త్రీయ నామం ఆసిమం శాంక్టం. ఆసిమం అనేది దీని కుటుంబ నామం. అయితే శాంక్టం అంటేనే పవిత్రమైనది అని అర్థం. తులసితో భారతీయుల అనుబంధానికి పరిశోధనలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. తులసి మొక్క భారతదేశంలోనే ఆవిర్భవించిందని తేలింది.